జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీ పర్సులో కనుక ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఏదో ఒక రూపంలో ఆ డబ్బు ఖర్చు అయ్యి ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలా ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవిని సిరి సంపదలకు ప్రతిరూపంగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసము పూజలు చేయడమే కాకుండా కొన్ని రకాల వస్తువులు మీ పర్సులో ఉంచుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలను కూడా పొందవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారము కొన్ని వస్తువులను పొరపాటున కూడా మనీ పర్సులో ఉంచకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. కొన్ని వస్తువులను పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు కొరత, అప్పుల బాధ, ధన నష్టం వంటి సమస్యలు తలెత్తే అవకాశము ఎప్పుడూ ఉంటుందని నమ్ముతారు. కాబట్టి పర్సులో డబ్బు ఉంచుకునేవారు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెలిసి తెలియక చాలామంది ఏది పడితే అది పర్సులో పెట్టుకుంటారని, దీనివల్ల ఆర్థికంగా నష్టాల పాలు కావలసి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఎలాంటి వస్తువులను పర్సులో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము అనేది లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మన హిందూ సంస్కృతిలో రావి చెట్టును పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు. రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల యొక్క విశ్వాసము. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకోవచ్చు. పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి. పూజించి రావి ఆకులను పర్సులో ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఏదైనా ఒక మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళి తమలపాకులతో ఆకుపూజ చేయించి ఈ పూజించిన తమలపాకులను ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అత్యంత శక్తి వస్తుంది. పూజించిన ఈ తమలపాకులను కూడా మీ పర్సులో కానీ బిరువులో కానీ పెట్టుకోవడం వల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు అనేవి అస్సలు లేకుండా మంచి రాజయోగము అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే సముద్ర తీరంలో లభించే గవ్వలు లక్ష్మీదేవి సోదరులను విశ్వాసం. ఎక్కడైతే గవ్వల శబ్దం వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి మీ పర్సులో డబ్బు ఉంచే ప్రదేశంలో ఈ గవ్వలను ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపద అనేది కలుగుతుంది. బిర్యానీ ఆకులు డబ్బును ఆకర్షించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. చేతిలో డబ్బు లేకపోతే శుక్రవారం నాడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి పూజించాలి. తర్వాత ఆ ఆకులను పర్సులో పెట్టుకోండి. ఈ ఆకు మీకు డబ్బును ఇస్తుంది. ఈ ఆకు ఉన్న పర్సు ఎప్పటికీ కూడా ఖాళీగా ఉండదని కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే యాలకులు కూడా సంపదని పెంచడంలో బాగా సహాయపడతాయి. కాబట్టి పచ్చగా ఉన్న యాలకులను మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కూడా మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ బాగా పెరిగి ఆర్థిక కష్టాలు ఉండవు. ఎవరి దగ్గర అయినా సరే అప్పుగా తీసుకున్న డబ్బులను పర్సులో అస్సలు పెట్టకండి. ఇలా పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షము అనేది తగ్గుతుంది. మీ పర్సులో రుద్రాక్షను ఖచ్చితంగా పెట్టుకోవాలి. రుద్రాక్ష శివుని ప్రతీకకు చిహ్నం. ఈ శక్తివంతమైన రుద్రాక్షను పర్సులో పెట్టుకోవడం వల్ల శివ అనుగ్రహము అనేది కలిగి మీ పెట్టుబడుల్లో అధిక లాభాలు కూడా కలుగుతాయి. పూజించిన నిమ్మకాయలను కూడా చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజున మీ పూజ గదిలోని దేవుని దగ్గర ఒక 5 పచ్చి నిమ్మకాయలు ఉంచి వాటికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయాలి. పూజ చేసిన ఈ నిమ్మకాయలను ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోవాలి. మిగతా నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ ఇంటి మీద అనేది పడుతుంది. తద్వారా మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు. మీ ఇంట్లో అసలు డబ్బు నిలవకపోతే ఒక వెండి నాణెం తీసుకొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మీ పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ డబ్బు ఖచ్చితంగా 2 ఇంతలు అవుతుంది. అలాగే ప్రజలు ఆకలి తీర్చే బియ్యపు గింజలను కూడా పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ బియ్యపు గింజలను శుభకార్యాలలో, పూజా కార్యక్రమాలలో అక్షింతలుగా ఉపయోగిస్తారు. పూజ గదిలో ఉంచిన ఈ అక్షింతలను పర్సులో ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఒక కాగితంలో 21 బియ్యపు గింజలు వేసి దాన్ని చిన్న పొట్లంలా కట్టి పర్సులో ఉంచుకోవాలి. అలాగే లక్ష్మీదేవి ఫోటో కూడా పర్సులో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉంటాయండి. చాలామంది పర్సులో కుటుంబ సభ్యుల ఫోటోలను పెట్టుకుంటారు. పర్సులో ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఫోటోలను పెట్టుకోకూడదు. మీ తల్లిదండ్రులు మీకు ప్రేమగా ఇచ్చిన
డబ్బును ఖర్చు చేయకుండా పర్సులో ఉంచుకోవాలి. ఇది మీకు ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఖర్చులను అదుపులో కూడా ఉంచుతుంది. డబ్బును కూడా ఆదా చేస్తుంది. గులాబీ పువ్వు అత్యంత పవిత్రమైన పువ్వుగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవికి గులాబీ పువ్వు అంటే చాలా ప్రీతికరమైనది. అందువల్ల గులాబీ పువ్వుతో లక్ష్మీదేవిని పూజించటమే కాకుండా ఒక ఎర్రటి గుడ్డలో గులాబీ పూలను కట్టి దాన్ని మీ పర్సులో ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహము అనేది లభిస్తుందని మన పండితులందరూ కూడా చెబుతూ ఉన్నారు. చాలామంది ఏదైనా కొన్న తర్వాత బిల్లులను పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. అనవసరమైన బిల్లులు, కాగితాలు పర్సులో అనేవి పెట్టుకోకూడదు. ఇది ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. పర్సును ఎప్పుడు ఎడమ జేబులో పెట్టుకోవాలి. ఎడమ జేబులో పర్సు ఉంచుకోవడం వల్ల డబ్బు అనేది ఆదా అవుతుంది. ఇది అనవసరమైన ఖర్చులను తగ్గించడంలో కూడా మనకి సహాయపడుతూ ఉంటుంది. అలాగే చాలామంది మెడిసిన్స్ వేసుకోవడము మర్చిపోతామని వాటిని పర్సులో కూడా పెట్టుకుంటూ ఉంటారు. మెడిసిన్ కూడా డబ్బుతో పాటు పెట్టుకోకూడదు. చినిగిన పర్సులను ఎప్పుడూ కూడా వాడకండి. ఇలా వాడినట్టయితే లక్ష్మీదేవి కోపానికి గురి కావలసి ఉంటుంది. చాలామంది పర్సులో తాళం చెవిని ఉంచుకుంటూ ఉంటారు. పర్సులో తాళం చెవిని ఉంచుకోవడం వల్ల కూడా వ్యాపారంలో నష్టము అనేది ఏర్పడుతుంది. అలాగే చిరిగిన నోట్లను పర్సులో ఉంచుకోవడము మానివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉపయోగించే పర్సును నేలపైన పెట్టకూడదు. ఎందుకు అంటే మనం ఉపయోగించే పర్సు లక్ష్మీదేవి స్వరూపమే. నా వీడియోస్ కనుక మీ అందరికీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాతా.